ఒకసారిగా మనం రీల్ అలా ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే చాలా అనుభవాలు అనుకుంటాయి. ఏదో ఎప్పుడు చేయని పని ఒకప్పుడు చేస్తాము, దాంట్లో చాలా థ్రిల్ ఫీల్ అవుతాము. ఇక్కడ ఒక పాప రాసింది, తెలుగు మాస్టర్ రాయించారు. ఈ 2020లో ఒక ఊహించని మార్పు జరిగింది. కరోనా ఇలా మాకు ఇన్ని సెలవులు ఇస్తుందని అనుకోలేదు. ఎలాగోలా గడిపిస్తున్నాం. ఆన్లైన్ బడులను వినడం, టెస్టులు రాయడం, కుటుంబంతో రోజు గడపడం, అమ్మకు సహాయం చేయడం, నాన్నతో జాగ్రత్తగా బజారుకు వెళ్ళడం, తమ్ముడితో ఆడుకోవడం, తమ్ముడికి పాఠాలు చెప్పడం, నాన్నమ్మతో ఉండడం, పెద్దమ్మ పెద్దనాన్నలతో గడపడం. ఇంకా మేము 6 కజిన్స్, 6గురిమి. వారితో రోజు ఆడుకోవడం, రోజు సాయంత్రం అందరం కలిసి డాబా మీద మొక్కలను చూసుకోవడం, మాటలు చెప్పుకోవడం, పొద్దున్నే లేచి 7:30కి కొన్ని రోజులు రామాయణం చూడడం, ఇంకా విషయాలు తెలుసుకోవడం, స్నేహితులకు అప్పుడప్పుడు ఫోన్ చేయడం, వారితో మాట్లాడడం, సెలవుల మధ్యలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అమ్మమ్మ మామయ్య వాళ్ళు మా ఇంటికి రావడం, ఇలా సందడిగా ఉంది. ఈ సెలవుల్లో తమ్ముడితో గొడవ పడడం చాలాసార్లు జరిగింది. చాలా చాలా చూడని సినిమాలు చూసాం. ఇలా ఈ సెలవులు గడిపేశాం అంతే. ఇవన్నీ నాకు ఎప్పటికీ జ్ఞాపకాలుగా ఉంటాయి. ఈ మర్చిపోలేని సంఘటన 2020. ఇలా మేము డాబా పైన బంతితో ఆడుకుంటూ, మొక్కలను చూసుకుంటూ, వాతావరణాన్ని, ప్రకృతిని, అందమైన పక్షులు, స్వచ్ఛమైన చెట్లు, రంగురంగుల ఇంద్రధనుసు. ఉషా ఒక తను రైటప్గా రాసింది అనమాట. తెలుగు టీచర్ ఫస్ట్ రోజు స్కూల్కి వచ్చినప్పుడు రాయమంటే ఈ పాప ఇలా రాసింది. ఇలాంటి అనుభవాలు అందరికీ ఉంటాయి. ఎప్పుడు చేయనివి, ఎప్పుడు ఊహించనివి. ఇన్ని రోజులు అసలు ఇంట్లో ఉంటాం అనుకోలేదు. ఎప్పుడు అనారోగ్యంగా ఉంటే 10 రోజులు ఉంటాం, 15 రోజులు ఉంటాం, వేసవి సెలవులు అయితే 4 రోజులు ఉంటాం, అంతే కదా. ఇన్ని రోజులు సెలవులు ఎప్పుడు వచ్చినాయా మనకి? స్కూల్కి వచ్చాక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు స్కూల్ జాయిన్ అయిన తర్వాత ఇన్ని సెలవులు ఎప్పుడు రాలేదు మనకి, ఫస్ట్ టైం అనమాట. సో ఈ సందర్భంగా మనకి ఏంటి అనుభవాలు, మనకి కరోనా నుంచి ఏం నేర్చుకున్నాము, మన అనుభవాలు, మన జ్ఞాపకాలు అనండి, అనుభవాలు అనండి. ఇంకా కొనసాగుతోంది కరోనా, మన మధ్యలో ఉన్నాము. బట్ ఈ సమయంలో మీ నుంచి మీ అనుభవాలని తెలుసుకోవడం ఈరోజు లైవ్ టాక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నాగేంద్ర ఇక్కడ ఉన్నాడు. తను మంచి ఫోటోగ్రాఫ్స్ పంపించాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. తను ఫోటోగ్రాఫ్ ఒకటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా పబ్లిష్ అయింది. చక్కగా మంచి నేచర్ని, మంచి పచ్చటి పొలాలని తన ఫొటోస్లో బంధించాడు. అలా ఇంకేమేం పనులు చేశాడో నాగేంద్ర మనతో మాట్లాడతాడు. తర్వాత మీరు కూడా 1 నిమిషం పాటు ఎవరైనా వచ్చి మీరు మీ అనుభవాల్ని పంచుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ 10 days హాలిడేస్ అనగానే స్కూల్ని వదిలి వెళ్ళాలా అనిపించింది ఫస్ట్. ఆ తర్వాత అమ్మ వాళ్ళు చెప్పారు 10 days కదా, ఏదో ఒక చిన్న చిన్న మొక్కల్ని అలా నాటుతూ ఉండు, అదే 10 days తొందరగా అయిపోయింది అనుకున్నాం. ఆ తర్వాత 1 week 2 week అలా అయిపోయింది. ఆ తర్వాత స్కూల్ ఓపెన్ ఇద్దామని చూస్తుంటే మళ్ళీ న్యూస్లో 1 month అన్నారు లాక్డౌన్ మళ్ళీ. ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంటే అలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొండలు అవన్నీ ఎక్కిన తర్వాత ఫుల్ నేచర్ అవన్నీ చూసాం మంచిగా. నాకు చాలా ఆనందం వేసింది అప్పుడు చూసినప్పుడు. మా ఫ్రెండ్స్ని నేను చాలా మిస్ అయ్యాను. ఫస్ట్ ఒక చిన్న మొక్కను పెట్టుకున్నాను. అది ఒక 3-4 డేస్కి అది కొంచెం చిన్నగా పెరగడం దాన్ని గమనించాను. ఆ తర్వాత ఇది చిన్నగా కొంచెం పెద్దగా అవ్వడం చూశాను. దానివల్ల మనం కూడా ఇలా చిన్నప్పటి నుంచి ఇలా ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ఇలా పెద్దగా అవుతామని నేను దాన్ని భావించాను. ఫ్యామిలీలో అయితే ఒక మంత్ ఆగిన తర్వాత లాక్డౌన్ కదా, లాక్డౌన్ అప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కడా వెళ్ళలేదు. అప్పుడు వీళ్ళు డబ్బుల గురించి ఇంత ఆలోచిస్తున్నారు, మనం డబ్బుల్ని అంత వేస్ట్ చేయకూడదని అదొక చిన్నది భావించాను. ఆ తర్వాత సో ఇప్పుడు అమ్మ దగ్గరే నాన్న దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యలు మనం దగ్గరగా చూడడము,
నిజంగా మనం చదివించడానికి ఇంత తాపత్రయపడుతున్నారు అమ్మ నాన్న డబ్బులు అడ్జస్ట్ చేయడానికి అని ఒక రకమైన భావన. అలానే ఒక చెట్టుని పరిశీలించటము, ఒక గింజ పెట్టి ఆ గింజ మన దగ్గర ఉంటే ఎటువంటి ఆకులు మొక్కలు ఏమి రావు, దానికి భూమిలో పెట్టినప్పుడు ఆ సూర్యరశ్మితో చక్కగా అది ఎదగడము గమనించటము, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు జాహ్నవి మాట్లాడుతుంది. జాహ్నవి మాకు చాలా టాక్స్లో ఉంది. తను కంటిన్యూస్గా మేము 11 to 1 ఇక్కడ డైలాగ్ జరుపుతున్నప్పుడు తను వచ్చి కూర్చునేది. పెద్దవాళ్ళతో మేమందరం కూర్చుంటున్నప్పుడు కూడా తను చక్కగా మాట్లాడేది అనమాట. తను ఇప్పుడు తన అనుభవాన్ని బ్రీఫ్గా మాట్లాడుతుంది. మనందరికి తెలిసిందే ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ 10 days అనగా ఫస్ట్ హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇచ్చిన తర్వాత మనం 10 days కదా కొద్ది గ్యాప్ తీసుకుని ఎంజాయ్ చేసుకుని వద్దాం అనే ఆలోచనలో మనం అందరం ఉన్నాం. మరి ఫ్రెండ్స్ని మిస్ అయ్యేంత కాకపోయినా ఏదో ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఆలోచనతో ఉన్నాం. ఆ తర్వాత నేనేంటంటే మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నేను 1 month లాక్డౌన్ పెట్టినప్పుడు అక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పైన వాళ్ళతో కలవకపోవడం కానీ ఇవన్నీ కరోనా వల్ల ఏమీ జరగకపోయేసరికి ఇంట్లో మేము కూర్చుని డ్రాయింగ్స్ వేసుకోవడం, క్యాలిగ్రఫీ కొన్ని నాకు కానీ కొత్తగా ట్రై చేశాను. అయితే తర్వాత ఏంటంటే మేడం పిలిచారు, ఇక్కడ డైలాగ్స్ జరుగుతూ ఉంటే పిలిచారు. ఆ తర్వాత నుంచి నేను ఇక్కడికి రావడం కొంచెం అలవాటు అయింది. అలా డైలీ ఇక్కడ డైలాగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఏంటంటే మనకి అసైన్మెంట్స్ వర్క్స్ ఇచ్చేసరికి టైం కుదరక డైలాగ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. సాటర్డే టాక్స్కి వచ్చేదాన్ని కానీ నార్మల్ డైలీ డైలాగ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఇప్పుడు ఏంటంటే మేము ఇంట్లో మా ఫ్రెండ్స్ పైనోళ్ళు మా ఫ్రెండ్స్ వరకు మేము ఆడుకుంటూ ఉంటాం. అంతేగాని ఇంకెవరితో కలవట్లేదు. వాళ్ళిద్దరూ మేము ఆడుకుంటాం అంతే. ఇంకా స్కూల్లోకి వచ్చి అప్పుడప్పుడు షటిల్ ఆడడం కానీ అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరూ మనం ఇంట్లో పరిశుభ్రంగా ఉంటేనే కదా మనకి ఇవన్నీ రాకుండా అలా ఉండేది. మనం ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల అందరూ జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంటే మనకు కూడా రాదు కాబట్టి చుట్టుపక్కల అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం. ఇప్పుడు ఈ స్కూల్ తెరిచాక మనం అందరం వచ్చి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఏం కాదని అనుకుంటున్నాను. థ్యాంక్స్ మ్యామ్. ఒక బాబు రాశాడు యునిసెఫ్ దాంట్లో, అందరం చాలా జాగ్రత్తగా ఉందాము ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ క్లోజ్ చేస్తారు జాగ్రత్తగా ఉండకపోతే కదా, అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి జాహ్నవి చెప్పినట్టు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. నేను లాక్డౌన్లో చాలా అనుభవాలు నేర్చుకున్నాను. ఫస్ట్గా మన స్కూల్లో కల్టివేషన్ గురించి నేను ఎంతో సింపుల్గా రైతును ఎంతో చులకనగా చూసేవాడిని, కానీ లాక్డౌన్లో రైతు గురించి చాలా నేర్చుకున్నాను. స్కూల్లో ఈ చిన్న చిన్న మొక్కలు నాటడం ఇంకా ఎంత సింపుల్గా అనుకొని చాలా చిన్నచూపు చూసుకున్నాను. కానీ ఆ లాక్డౌన్లో ఆ రైతు గురించి చాలా విలువ తెలిసింది నాకు. కంపల్సరీ రైతు గౌరవించారు అందరూ, నాకు బాగా తెలిసింది. ఈ లాక్డౌన్లో ఫ్రెండ్స్ని చాలా మిస్ అయ్యాను. ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నప్పుడు మన విలువ తెలియదు, ఫ్రెండ్స్ దూరం అయినప్పుడు విలువ తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఉన్నప్పుడే జాగ్రత్తగా ఫ్రెండ్స్తో గడుపుదామని కోరుకున్నాను. థ్యాంక్స్. ఓకే, నిఖిల్ చెప్పినట్టుగా వ్యవసాయం మీద గౌరవం పెరగడానికి మనం పరిశీలిస్తేనే తెలుస్తుంది. మన చేతిలోకి అన్నం ముద్ద వస్తుంది అంటే చాలా కష్టపడితేనే వస్తుందని ఇందు చెప్తుంది ఇప్పుడు తన అనుభవాలు. మొదట సెలవులు అన్నప్పుడు కొన్ని రోజులే కదా ఇంట్లో ఉందాము, అమ్మా నాన్నతో గడపొచ్చు అని ఇంట్లో కూర్చున్నాము. ఆ తర్వాత ఎన్నో రోజులు సెలవులు ఇచ్చేటప్పటికి స్కూల్ని ఫ్రెండ్స్ని చాలా మిస్ అవ్వడం, టీచర్స్తో మనకున్న అనుభవాలని వాటిని చాలా మిస్ అవుతూ ఇంట్లోనే గడిపాం. కానీ అమ్మా నాన్నతో ఉండడం వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం, ఎన్నో కొత్త అనుభవాలు కూడా వచ్చాయి. కరోనా వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. పరిశుభ్రత, దూరం పాటించడం, ఇలా ఎంతో జాగ్రత్తగా అందరూ బాగుండాలని కోరుకున్నాం. ఇందు ఇంకా తన వంట కూడా చేసింది. వంట ఎవరు తినలేదట ఫస్ట్ రోజు, తర్వాత రోజు అలవాటు అయిందంట. అలానే ఇందు కొన్ని ఫొటోస్ పంపించింది వాళ్ళ బ్రదర్తో అంతా వర్క్ చేసినది. ఓకే. హాయ్, మై నేమ్ ఇస్ సుభాష్. మనం ఫస్ట్లో స్కూల్లో టీచర్స్ లెసన్ చెప్పేటప్పుడు వెనక్కి కూర్చొని సెటైర్లు వేస్తూ ఉంటాం కదా, కానీ ఇంట్లో ఉండేటప్పుడు మమ్మీ వాళ్ళు చిరాకు పడ్డప్పుడు మనం మాట్లాడితే వాళ్ళు ఫీల్ అవుతారని సెలవుల్లో బాగా తెలిసింది. మనం అల్లరి చేస్తూ ఉంటే టీచర్స్ అలా చిరాకు పడతారో, మనం 2-3 పిల్లల దగ్గర ఉంటే వాళ్ళు అల్లరి చేస్తే మనకి అలాగే చిరాకు వచ్చేది.
ఎందుకంటే మా చుట్టాలందరూ మా ఇంటికి వచ్చారు ఫస్ట్లో. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పిల్లల దగ్గర చాలా చిరాకు వచ్చింది. అందుకే ఈసారి టీచర్స్ దగ్గర ఉన్నప్పుడు సైలెంట్గా ఉండాలి. సో ఈసారి 10th క్లాస్ పిల్లలందరూ టీచర్స్ డేని మిస్ అయ్యారు కదా. మీరే 1 డే టీచర్గా ఉండడం అనేది మిస్ అయిపోయారు. తను ఇంటి దగ్గర టీచర్గా, చాలామంది టీచర్స్ అయ్యి ఉంటారు తమ్ముళ్ళకి చెల్లికి. ఇందాక తను కూడా ఉషా కూడా చెప్పింది తన తమ్ముడికి టీచ్ చేస్తున్నానని. మీ అందరూ కూడా పక్కన వాళ్ళకు ఎవరికొకటి టీచ్ చేయమని అడుగుతూ ఉంటారు, డెఫినెట్గా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో టీచర్ యొక్క బాధ్యతలు కూడా మీకు తెలిసి ఉంటాయి. తేజస్వి మాట్లాడుతుంది ఇప్పుడు. నేను ఈ హాలిడేస్లో పెయింటింగ్ డ్రాయింగ్ ఎలా వేయాలో నేర్చుకున్నాను. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ఫస్ట్ డ్రాయింగ్ వేయడం నేర్చుకుని తర్వాత డైరెక్ట్ పెయింట్తో వేయడం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ట్రైలే నాకు బాగా వచ్చింది. ఇంకా అప్పటి నుండి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది పెయింటింగ్ డ్రాయింగ్ వేయడానికి. చాలా రోజులు అలా వేసాను. తర్వాత ఆన్లైన్ క్లాస్ మొదలయ్యాయి. ఆన్లైన్ క్లాస్ మొదలైన తర్వాత వర్క్స్ చేయడం, ఆన్లైన్ క్లాస్ వినడం వల్ల నేను పెయింటింగ్ అంతగా వేయలేదు. ఇప్పుడు కూడా పెయింటింగ్ వేస్తున్నాను. సో వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఎంప్లాయీస్. బట్ ఈ సెలవుల్లో వాళ్ళ అమ్మతో గడపడానికి తనకు కొంచెం టైం చిక్కింది. సో తేజస్వి ఈజ్ వెరీ హ్యాపీ టు స్టే విత్ హర్ మదర్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వెంకట సురేంద్ర. ఈ కరోనా లాక్డౌన్ ఇంత టైం ఉంటుందని అనుకోలేదు. 6 months అయ్యింది. చాలామంది మరణించారు ఈ లాక్డౌన్ వలన. స్కూల్ రీఓపెన్ అనగానే చాలామందికి భయం వేసింది. కానీ స్కూల్ వాళ్ళు మంచిగా క్లీన్ చేసి మంచిగా స్టూడెంట్స్ని చాలా జాగ్రత్తలు తీసుకొని పాఠాలు చెప్తున్నారు. ఫ్రెండ్స్ని కూడా చాలా మిస్ అయ్యాము. 6 months ఇంట్లో ఉంటే అసలు స్కూల్ గురించి అసలు ఏం చదవలేదు 6 months ఉంటే. కానీ స్కూల్ వాళ్ళు 6 monthsలో ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు మంచిగా. ఇంట్లో కూడా అందరికీ చదువు వచ్చేటట్లు చూశారు. థ్యాంక్ యూ. సో మీకు తెలుసు మార్చిలో స్కూల్ క్లోజ్ అయితే మనకి అప్పటి నుంచి వర్క్ షీట్స్ పంపడము, తర్వాత సమ్మర్ క్యాంప్లో నరేంద్ర సార్ వీళ్ళంతా కూడా కొన్ని మంచి క్లాసెస్ తీసుకోవడము, ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవడము. సో వితౌట్ ఎనీ గ్యాప్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ విత్ యూ అనమాట. సో నేను కూడా చెప్తున్నాను, మీ పేరు చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణి. నేను ఫస్ట్ హాలిడేస్ ఇచ్చిన ఫస్ట్ 3 days ఖాళీగానే ఉన్నాను. తర్వాత నాకు బోర్ కొట్టి మా ఇంట్లో ఉన్న ఫొటోస్తో ఫ్రేమ్స్ లాంటి క్రాఫ్ట్ వర్క్స్ చాలా వరకు చేశాను. ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినప్పటి నుంచి క్లాసులు వింటూ నాకు 2 brothers, వాళ్ళిద్దరికి చెప్తున్నా. దాంతోపాటు మా మమ్మీ టైలర్. నేను తన దగ్గర నుంచి కొన్ని ఎంబ్రాయిడరీ డిజైన్స్ నేర్చుకొని బర్డ్స్, యానిమల్స్తో స్టిచ్ చేశాను. మళ్ళీ యూట్యూబ్లో చూసి కేక్ బేకింగ్, ఐస్ క్రీమ్ మేకింగ్ నేను నేర్చుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పోతరాజ్. ఫస్ట్ 10 days నేను ఖాళీగానే ఉన్నాను. బాగా బోర్ కొట్టింది. ఆ తర్వాత మేము టిక్టాక్ వీడియో చేసాం చాలాన్ని. ఆ తర్వాత అది కూడా టిక్టాక్ పోయిన తర్వాత మేము కొన్ని రోజులు ఊరు వెళ్ళాము. ఊరు వెళ్తే అక్కడ పొలాలన్నీ తిరిగి మొత్తం చూసాము. చూసిన తర్వాత అక్కడ ఒక రివర్ ఉంటే ఆ రివర్లో అలా కొంచెంసేపు అలా స్పెండ్ చేసాము. స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడికి మా విలేజ్ వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని రోజులు అయిన తర్వాత ఇక్కడ స్కూల్ చేస్తా అన్నారు. ఆ తర్వాత మేము ఇక్కడ స్కూల్కి వచ్చేసాం. కొన్ని కొత్త స్కిల్స్ నేర్చుకొని ఉంటారు డెఫినెట్గా, ఈత నేర్చుకోవడం అలాంటివి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ 10 days హాలిడేస్ అనగానే ఎంజాయ్ చేయొచ్చు అని అనిపించింది. కానీ తర్వాత ఇంకా హాలిడేస్ పెంచారు. తర్వాత నానమ్మ తాతయ్య వాళ్ళకి హెల్ప్ చేస్తూ తర్వాత కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ అన్ని ఫీల్డ్స్ చూసుకొని అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో కూడా ఎంజాయ్ చేశాము. తర్వాత మా తమ్ముడికి హెల్ప్ చేయడం వంటివి చాలా చేశాను. ఇంకెన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. Teachers and dear friends, my name is Pujit.
అందరికీ తెలిసిందే ఫస్ట్ 10 days అన్నారు లాక్డౌన్, మళ్ళీ తర్వాత 1 month పెంచేశారు. ఆ 1 monthలో నేను రోజు కరోనాకి ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుకోవాలంటూ రోజు మార్నింగ్ యోగా చేస్తూ ఇంకా ఈవినింగ్ టైంలో ప్లాంటేషన్ గురించి నేర్చుకున్నాను. ఇంకా అలాగే ఇంకా తర్వాత కూడా 1 month అనేసరికి ఇంకా నేను అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చి అక్కడ గడిపేశాను. ఇంకా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా. ఇంకా అలాగే అక్కడ బాగా ప్లాంటేషన్ గురించి నాకు తెలిసింది. అలానే ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటానికి యోగా ఇవన్నీ రోజు డైలీ కంపల్సరీగా పాటించాను. ఇంకా అలానే ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఇంకా మా అక్క దగ్గర నుంచి వాళ్ళ కాలేజ్లో వాళ్ళ విషయాలు ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా పెద్దనాకి నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, కరోనా అయిపోయిన తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎలా ఉండాలి అదంతా నేర్చుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. పూజిత్ మీకు తెలుసు తను షటిల్ ప్లేయరు, అండర్ 14లో చాలా నేషనల్ వైడ్ ఆడాడు. తను బాగా ప్రాక్టీస్ చేసుకున్నాడు. ఈ సంవత్సరమే తను స్కూల్కి రావాలనుకుంటున్నాడు. గత 3-4 సంవత్సరాల నుంచి స్కూల్కి రావట్లేదు, తెలుసు మీ అందరికీ. చాలా తక్కువ రోజులు స్కూల్కి వచ్చేవాడు, తను ఎక్కువ గేమ్లో ఉండేవాడు. తను ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కోసం తను చేసినటువంటి ఇది చాలా అజాగ్రత్తగా ఉంటున్నాం మనం ఇమ్యూనిటీ బాగా ఉంటే కరోనా దరి చేరదు అని చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ రమణ. నేను ఇలా 6 months నేను ఇంట్లోనే స్పెండ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ హాలిడేస్ ఇవి. ఈ 6 monthsలో ఫస్ట్ మంత్ బాగా ఖాళీగా ఉన్నాము. తర్వాత సెకండ్ మంత్ నుంచి మేడం వర్క్ షీట్స్ అవి ఇవ్వడంతో బోర్ తగ్గి ఆ వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ కరోనా హాలిడేస్లో నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ తులసి రాస్తుంది, 9వ తరగతి అమ్మాయి. అనుకోకుండా కరోనా వలన సెలవులు వచ్చాయి. మొదట్లో ఎంతో ఆనందంగా అనిపించింది, అందరికిలానే. చక్కగా పడుకొని ఆడుకోవచ్చు కదా అనుకున్నాను. కానీ రోజు నిద్ర లేచే సమయానికి మెలకు వచ్చింది. మొదట్లో ఏదో చేద్దామని అనుకున్నాను, కానీ ఏమీ చేయలేకపోయాను. ఒకరోజు నాకు బొమ్మలు గీయాలని అనిపించింది. నాకు అసలు బొమ్మలు గీయడం అంతగా రాదు, కానీ ఆ రోజు ఎందుకో గీయాలని అనిపించింది. కృష్ణుడి బొమ్మను గీశాను. అది నేను ఎప్పుడు గీయలేదు. అప్పటిదాకా నేను గీసిన బొమ్మలు అదే చాలా బాగుంది. అప్పటి నుంచి రోజుకు బొమ్మ వేస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు పంపిస్తూనే ఉంది అమ్మాయి తులసివి ఆల్రెడీ 2 బొమ్మలు ప్రజాశక్తిలో కూడా పబ్లిష్ అయినాయి అనమాట. దీనివల్ల నేను బొమ్మలు గీయగలనని అనిపించింది. ఆ బొమ్మను నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. ఇది నేను మర్చిపోలేని విషయం. ఇక నాకు రోజు బొమ్మలు గీయడం ఒక అలవాటుగా మారింది. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ అచ్యుత్. ఈ లాక్డౌన్లో మనకి టైం ఎంత ఉండిద్దో రోజుకి మనకు అంత యూజ్ అవుతుంది. పొద్దున్నే 4:30కి లేస్తే మనకి టైం ఎంతో ఉండిద్ది డేలో. నేను అలా 4:30కి లేస్తూ పొద్దున్నే 7 దాకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అథ్లెటిక్స్. మా ఫ్రెండ్స్లో నేను గమనించింది ఏంటిదంటే పొద్దున్నే ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత తన ఫోన్స్ని ఎవరు వాళ్ళు యూజ్ చేస్తున్నారు, కానీ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ బాగా ఆడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళేమో రూమ్లో వదిలేసి వాళ్ళని అట్లా వదిలేస్తున్నారు. ఇంకా ఆన్లైన్ క్లాసులో వినకుండా గేమ్ ఆడుతూనే ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్కి చెప్తేనేమో వాళ్ళని ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారు కదా, 2 hours 3 hours అట్లా ఉంటుంది ఆన్లైన్ క్లాసు అని చెప్తున్నారు. వాళ్ళేమో గేమ్ ఆడుతూనే ఉన్నారు. నేను మా అన్నయ్యకి చెప్తేనేమో తను వాళ్ళని వదిలేయి, నీ గేమ్ నువ్వు ఆడుకో, వాళ్ళని వద్దన్నాడు. అచ్యుత్ కూడా మంచి ప్లేయరు, అథ్లెటిక్. తను ప్రాక్టీస్ చేసుకోవడం, ఉదయాన్నే 4:30కి లేవడం చాలా మంచి విషయము. హాయ్, నా మిస్ పూజిత. ఈ 10 days హాలిడేస్ అన్నప్పుడు చాలా బోర్ కొట్టింది ఇంట్లో కూర్చొని. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, పిల్లలతో ఆడుకోవడం. ఒకరోజు కేక్ చేశాను, అది చండాలంగా వచ్చింది. వస్తే చేయగలిగింది, కొంచెం ఏడ్చాను. తర్వాత డాడీ తిట్టాడు. తర్వాత మమ్మీ వాళ్ళకి సహాయం చేయటం, డాడీకి సహాయం చేయటం, తమ్ముడికి హోంవర్క్ చెప్పడం, ఆన్లైన్ క్లాసెస్ రావటం. తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యింది, వచ్చేసాం. సో చాలామంది అనుకుంటారు ఒక బాధ్యత ఇస్తేనే మేము తీసుకుంటాము అని, అందరూ పెద్దలు పిల్లలు కూడా.
కానీ ఇక్కడ మనం కరోనా సమయంలో నేర్చుకుంది ఏంటంటే ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలని. ఇందాక అచ్చు చెప్పినట్టుగా మీరు మొబైల్ని గేమ్కి వాడతారా, లేకపోతే మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి వాడతారా, మీ సబ్జెక్ట్ని పెంపొందించుకోవడానికి వాడతారా అనేది దిస్ ఈజ్ అప్ టు యూ. సో ఇప్పుడు మనంగా ఆలోచించాలన్నమాట. సో ఎవరో చెప్తే కాదు, ఏది ఉపయోగము ఏది ఇప్పుడు ఉపయోగం కాదు అనేది మనంగా ఆలోచించుకోవాల్సిన టైం వచ్చేసింది. ఈ కరోనా మనకి ఇవన్నీ అవకాశాలు ఇచ్చింది తెలుసుకోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వెంకటేష్. ఫస్ట్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో చైనాలో కరోనా వచ్చింది అనగానే ఫస్ట్ అదేదో చిన్న వైరస్ మామూలుగా అదేం ఉండదు అనుకున్నాము. మెల్లమెల్లగా చాలామంది చనిపోవటం, దాని ద్వారా మనకి ఫస్ట్ 10 days హాలిడేస్ ఇచ్చారు. చాలే మనం కొంతసేపు ఎంజాయ్ చేయొచ్చు అనుకునేసరికి వర్క్స్ ఇచ్చారు. రేపు చేయొచ్చు అనుకుంటానే అలా హోంవర్క్స్ అన్నీ మర్చిపోయాము. చూస్తే అలా 6 months హాలిడేస్ వచ్చేసినాయి. ఇంకా అలా ఇంట్లో ఉండేసరికల్లా ఎవరికి వర్క్ లేదు, మమ్మీకి డాడీకి. ఇంట్లో చాలా కష్టంగా ఉండేసరికల్లా డాడీకి ఎలక్ట్రీషియన్ వచ్చు కాబట్టి వర్క్ పిలిచారు. డాడీతో పాటు నేను వెళ్ళేసరికల్లా డాడీ నాకు ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్పించారు. 2-3 times నాకు కరెంట్ షాక్ కూడా కొట్టింది. అయినా కానీ డాడీ ఏం కాదు, రబ్బర్ చెప్పులు వేసుకోవాలని చెప్పి అలా సేఫ్టీ చెప్పి అలా ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్పించారు. అలా నేను ఈ లాక్డౌన్ మొత్తం గడిపేశాను. సో ఒక రైట్ ఏజ్ ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి అంటే 13 నుంచి 16 ఏళ్లలో చాలా బాగా వస్తుందంట. దురదృష్టం ఏంటంటే ఆ టైంలో మీరు అందరూ స్కూల్లో ఉంటారు, పనేమి తెలుసుకోవసలేదు అనుకుంటారు. స్కూల్లో ఉన్నా కూడా మనకు తల్లిదండ్రులు చేసే పనిని గమనించడము, వాళ్ళ నుంచి నేర్చుకోవడము. సో తన బాబు చెప్పినట్టుగా వాళ్ళ నాన్నగారు ఎలక్ట్రీషియను. సో సీయింగ్ ఈజ్ డూయింగ్ అంటారు చాలాసార్లు తాతగారు. అంటే మనం చూస్తూ ఉన్నప్పుడే మనకు అవి తెలిసిపోతాయని తను పరిశీలించాడు. కాబట్టి ఈ వయసులో చాలా చక్కగా మన యేసు లాంటి వాళ్ళు మీరు చూసుంటారు, చాలా చిన్న వయసులోనే ఎలక్ట్రికల్ వర్క్ తను నేర్చుకున్నాడు. అలాగా నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నవాళ్ళు నేర్చుకున్నారు. చెప్పాను కదా ఇందాక, ఎంత ఉపయోగించుకున్న వాళ్ళు అంత బాగుపడతారు అని. ఓకే, మై నేమ్ ఇస్ అక్షర. నేను లాస్ట్ ఇయరే జాయిన్ అయ్యాను. ఫస్ట్ 10 days అనగానే ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకోవడానికి టైం దొరికింది అనుకున్నాను. కొన్ని రోజులు ఇంట్లో ఉండేసరికి టీవీ చూస్తా, మా అన్నతో కొట్టుకుంటా ఆడుకుంటా గడిపేశాను. అలా బోర్ కొట్టి కొన్ని రోజులు డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఫస్ట్ మంత్ డ్రాయింగ్ అలా గీసుకుంటా. మా అన్ని ఆర్కిటెక్చర్ అవ్వాలనుకుంటున్నారు. ఆర్కిటెక్చర్ మీద కొన్ని డయాగ్రామ్స్ గీసుకుంటా నేర్చుకుంటా ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత మా అమ్మమ్మ చనిపోయింది. లాక్డౌన్ వల్ల ఇంటికి వెళ్ళలేకపోయాను. సో మనకి మనం ఊహించనివి చాలా జరుగుతాయి. మన దగ్గర వాళ్ళని కోల్పోతాము. అరవింద్ కుటుంబంలో కూడా మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు మనం చూసుకుంటే వాళ్ళ తాతగారులు అలా కొంతమందిని మిస్ అవుతాము. సో కరోనా హ్యాస్ టేకెన్ మెనీ పీపుల్. నిన్న మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అనుకున్నాము. ఆయన ప్రపంచంలో తెలుసు కాబట్టి మనం అనుకున్నాము. అలా తెలియని వాళ్ళు, మన ముందు ఉన్న వాళ్ళు, మన పక్కన ఉన్న వాళ్ళు, మన విలేజ్లో వాళ్ళు, అలా చాలామందిని మనం కరోనా అయిన తర్వాత అనుకుంటాం అన్నమాట. ఓకే, నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి అలాగే అజయ్ సారు పిలిచేవాళ్ళు అనమాట ఫస్ట్ 10 days. దాని తర్వాత అలాగే 6 months ఆయన దగ్గర ఉన్నా. మార్నింగ్ 4:30 to 11 వరకు ఆయన డైలీ వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ క్లీనింగ్ కానీ చేయించేవాళ్ళు. అలాగే నాకు డైలీ స్విమ్మింగ్ నేర్పించారు. ఇప్పుడు నేను మంచి స్విమ్మింగ్ చాలా స్పీడ్గా వచ్చేసింది. అలాగే మార్నింగ్ 11 to మళ్ళీ మా డాడీకి బిజినెస్ మీద అకౌంట్స్ అలాగా బిల్స్ అలా టైప్ చేయడం నేర్చుకున్నా. అలా ఇంకా చాలా నేర్చుకున్నా. ఒక విషయాన్నైనా బాగా నేర్చుకోవడం, దాన్ని గట్టిగా పట్టుదలతో నేర్చుకోవడం అనేది కొంతమంది చేశారు. త్రినాథ్ ఎన్జీసీ లీడర్గా లాస్ట్ ఇయర్ కొంత ప్లాంటేషన్ చేశాడు. అలానే తను జస్ట్ క్లోజ్ అయ్యే ముందు స్విమ్మింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడే తెలిసింది తను స్విమ్మింగ్ని చక్కగా రోజు ప్రాక్టీస్ చేస్తాడు. దట్స్ అ గుడ్ థింగ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నందిని. లాక్డౌన్లో 10 days అనగా మా అన్నయ్య నాకు ఎంతో టీచ్ చేశాడు. తను చదువుకుంటూ నాకు కూడా ఎంతో టీచ్ చేశాడు. మా పేరెంట్స్ ఇదే వాల్యుబుల్ టైం అనుకొని మాకు ఎంతో టీచ్ చేయడం మొదలుపెట్టారు. పొద్దున యోగా అని, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎన్నో ఫ్రూట్స్ అవన్నీ తినబెట్టారు. కేక్ ఇవన్నీ చేయడం నేను నేర్చుకున్నాను.
అలా కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాము. దాని తర్వాత 1 year అదే 1 month అనగా మేము ఊరు వెళ్ళాము. అక్కడ టైం పాస్ చేసాము. దాని తర్వాత ఇంటికి వచ్చేసి అక్కడ మళ్ళీ ఆన్లైన్ క్లాస్లో మొదలుపెట్టారు. దాని ద్వారా బిజీగా ఉన్నాము. సో ఈ బాబు రాశాడు, నా జీవితంలో నేను ఎప్పుడు 5 నెలలు ఇంట్లో ఉంటానని ఊహించలేదు, కానీ అది జరిగింది. నేను ఎప్పుడు టీవీ ఎక్కువ సమయం చూస్తానని ఊహించలేదు, కానీ అది జరిగింది. ఈ లాక్డౌన్లో మరలా స్కూల్కి తెరుస్తారని అనుకోలేదు, కానీ తెరిచేశారు. ఓకే, అలానే నేను ఇలా స్కూల్కి వచ్చి చదువుకుంటాను, మళ్ళీ ఫ్రెండ్స్తో కలుస్తాను అని అనుకోలేదు. ఫోన్ ఇంతసేపు చూస్తానని జీవితంలో అనుకోలేదు, కానీ చూస్తూ ఉన్నాను. నేను ఈ సెలవుల్లో ఒక నీతి నేర్చుకున్నాను. అదేంటంటే ఎప్పుడు సంతోషంగా ఉండు, బాగా చదువుకో, మంచి స్థాయిలో ఉండాలి అని నేర్చుకున్నాడట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నీహా. ఈ లాక్డౌన్లో నేను చాలా నేర్చుకున్నాను. నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే మా తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. పర్వాలేదులే అని మా తాతయ్యకి దగ్గరుండి చూసుకుంటున్నాను. తర్వాత నా బర్త్డే వచ్చింది. నేను చాలామందిని చూశాను. లాక్డౌన్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. పేదవాళ్ళకి అన్నం తినడానికి అవేం లేవు. అందుకనే నేను నా పుట్టినరోజుకి మా అమ్మ నాన్నకి చెప్పాను. మా అమ్మ నాన్న పేదవాళ్ళకి ఏమైనా ఇద్దామని చెప్పాను. సరే అని మా అమ్మ నాన్న అన్నం అలాంటివి తీసుకెళ్ళిచ్చారు. ఈ లాక్డౌన్లో నేను డ్రాయింగ్ వేయడం నేర్చుకున్నాను. నా పేరు రేవంత్. నేను 9th లిల్లీ నుంచి వచ్చాను. లాక్డౌన్లో అదే 1 month హాలిడేస్ అనుకుంటే అదేమో 6 months పట్టింది. లాక్డౌన్లో నేను మా అమ్మకి చాలా హెల్ప్ చేశాను. కుకింగ్ నేర్చుకున్నాను. మళ్ళీ ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్ని కట్ చేసి వాటర్ పోసి బర్డ్స్కి పక్షులకి నీళ్లు పెట్టాను. లాక్డౌన్లో స్విమ్మింగ్ నేర్చుకున్న మా నాన్నతో పొద్దున్నే లేచి వెళ్ళి. లాక్డౌన్లో నేను చాలా నేర్చుకున్నాను. మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఎటు ఊరికి అయితే వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండి బుక్స్ చదువుకున్నాను. సో ఇప్పటి వరకు అమ్మాయిలు చెప్పారు, అందరూ కేక్ చేసాం, అవి చేసాం, ఇవి చేసామని. అబ్బాయిలు ఎవరు చెప్పలేదు అనుకుంటున్నాను. రేవంత్ చెప్పాడు. సో ఇట్స్ వెరీ నైస్. చాలామంది అబ్బాయిలకి తెలుస్తుంది అమ్మ ఏం చేస్తుంది, అమ్మ కష్టం ఏంటో. అబ్బాయిలు కూడా అమ్మకి హెల్ప్ చేయడము. సో మన సమాజంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అమ్మాయిలే వంట చేయాలి, అమ్మలు అక్కలు చెల్లెలే చేయాలి, అమ్మమ్మలు చేయాలి, నాయనమ్మలు చేయాలి, కానీ నాన్నలు తమ్ముళ్ళు అన్నయ్యలు ఎవరు వంట చేయడం మనం చూడడం అనమాట. అలాంటిది ఈ రోజుల్లో ఈ కరోనా సమయంలో అందరూ వంట చేయడం, ఎందుకంటే అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి పిల్లలు ఎక్కువ గొడవ చేస్తూ ఉంటారు. సో అమ్మలకి ఎక్కువ పని ఉంటుంది. సో పిల్లలు నువ్వు చూసుకో, నేను వంట చేస్తాను అన్న ఫ్యామిలీస్ కూడా బాగా పెరిగినాయి ఇప్పుడు. సో ఇవి అంటే కరోనా టైంలో మనం చూసేటువంటి మంచి విషయాలు అనమాట ఇవి. నా పేరు కార్తీక్. నేను 9th జాస్మిన్ నుంచి వస్తున్నాను. కరోనా టైంలో మా డాడీ నాకు బుక్స్ తెచ్చాడు 9th క్లాస్. నేను వాటిని చదువుకుంటూ ఉన్నాను. ఆన్లైన్ క్లాసుకి అటెండ్ అవ్వలేకపోయాను. మా అక్కకు కూడా ఆన్లైన్ క్లాసులు ఉండడం వల్ల మా మమ్మీకి నేను చాలా సాయం చేశాను. మా డాడీకి కూడా పొలంలో సాయం చేశాను. మా మమ్మీకి బాగోలేదని హైదరాబాద్ వెళ్ళారు. మా చెల్లి కూడా ఆమెతోనే ఉంది. ఇప్పుడు తనకేం బాగోలేదు. ఏం చెప్పాలో అర్థం కాదు. మా నాన్నమ్మ చాలా ఓల్డ్ అయినా కూడా ఇప్పుడు మాతో పొలంకి వచ్చి చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు తను కూడా చేయలేకపోతుంది. నువ్వు అందరికీ సహాయంగా ఉన్నావు ఇప్పుడు. వెరీ గుడ్. మనకు తెలుసు ఒక మనిషి ఇంట్లో సిక్ అయినప్పుడు ఎలా ఉంటుందో. సో కార్తీక్ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడే ఉండిపోవడము, వీళ్ళందరికీ తన ఇంట్లో సహాయంగా ఉండడము. ఎందుకంటే చిన్నపిల్లలే అక్కడ పెద్దవాళ్ళు అయిపోతారనమాట. సో కొన్ని బాధ్యతలు తీసుకుంటారు. చిన్న పిల్లలు కూడా బాధ్యతగా ఇంట్లో
అందరినీ చూసుకోవడము, వంట పనులు చేయడము, నాన్నకి హెల్ప్ చేయడము, ఇలాంటివన్నీ కూడా కార్తిక్ డెఫినెట్గా చేస్తుంటాడు. అలానే మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది మనకి రోజువారీగా ఎలా పనులు జరుగుతున్నాయి, ఎంత కష్టపడితే మనకి నిత్యావసరాలు అందుతున్నాయి అనేది కరోనా సమయంలో మనం నేర్చుకున్నటువంటి చాలా పాఠాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలా తక్కువ వస్తువులతో బతకడం కూడా మనం నేర్చుకున్నాం. చాలాసార్లు చాలామంది పిల్లలతో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం తక్కువ వస్తువులతో, తక్కువ ఆహార పదార్థాలతో, ఎందుకంటే ప్రతిసారి మనం మార్కెట్కి వెళ్ళడం చాలా కష్టం, చాలా ధరలు, డబ్బులు లేవు, చాలామందికి ఉద్యోగాలు పోయినాయి, చాలామందికి పని లేదు, మీకు తెలుసు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయో. సో తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నప్పుడు మన పిల్లలుగా ఆలోచిస్తారు, డెఫినెట్గా వాళ్ళ ఖర్చులు కూడా తగ్గించుకుంటారు, వాళ్ళ ఖర్చు లేకుండా చూసుకుంటారు, ఎలా బతకాలా అనే ఒక ఆలోచన కూడా, ఒక ఆర్థికపరమైన ఆలోచన కూడా డెఫినెట్గా వస్తుంది ఈ సమయంలో. ఇంకా రావాలి, 9th క్లాస్ పిల్లలు కూడా వచ్చారు ఇక్కడికి. శాన్వి కూడా మాట్లాడుతుంది. శాన్వి తనకు ఒక చిన్న వాళ్ళ అమ్మ ఒక కుక్క పిల్లని ప్రజెంట్ చేశారు. ఆ కుక్క పిల్ల ఎలా ఉందో మాట్లాడుతుంది. ఎందుకంటే తనకి బొమ్మలు గీయడం అవన్నీ ఇష్టమైన కుక్క పిల్లతోనే గడుపుతుంది. ఒకరోజు వాళ్ళ నాన్నగారు తీసుకుని వచ్చారు, ఆయన DRDOలో వర్క్ చేశారు, ఇప్పుడు సచివాలయంలో వాళ్ళ అమ్మగారు వర్క్ చేస్తున్నారు ఆఫీసర్గా. సో తనతో నేను ఏం చేస్తున్నారు అంటే నాకు చాలాసేపు మాట్లాడింది, తన కుక్క పిల్ల ఎలా కమ్యూనికేట్ అవుతుంది, వాళ్ళ అమ్మకి చాలా చిరాకైన కుక్క పిల్ల కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ఎలా స్నేహం అయిపోయిందని చెప్పింది చాలా రోజుల క్రితము. మరి ఇప్పుడు అది ఎంత పెద్దదైందో చెప్పాలి. నా పేరు శాన్వి, నేను 9th క్లాస్ లిల్లీ సెక్షన్ నుంచి వస్తున్నాను. మా మదర్ ఒక పెట్ని తెచ్చింది, అది ఒక చిన్న కుక్క పిల్ల, 30 days పప్పి. సో దాని పేరు శాండీ, అది గర్ల్. అయితే మా డాడీకి తెలియకుండా తెచ్చేసాము మేమిద్దరం, నేను మా మమ్మీ దాపెట్టాము కొన్ని డేస్, ఒక 10 days అలాగా. తర్వాత మెల్లమెల్లగా చెప్పాము. మా డాడీ కూడా ఈ హాలిడేస్లోనే పెంచుకోవడానికి ఒప్పుకున్నారు శాండీని. అయితే నేను రోజు మార్నింగ్ 5:30కి లేచి వాకింగ్కి తీసుకెళ్ళాలి దాన్ని, లేదంటే ఇంట్లోనే చేసేస్తుంది. మా మమ్మీ మా డాడీ నన్ను కొడితే, అదే తిడితే ఎప్పుడైనా ఆ శాండీ వాళ్ళ మీద కరుస్తుంది, లేదంటే కొరకడానికి చూస్తుంది. మేమిద్దరం రోజు ఆడుకుంటాం బాగా. ఎప్పుడైనా షాప్స్కి వెళ్ళాలన్నా కూడా ఏదైనా తేవాలన్నా మా మమ్మీకి హెల్ప్ చేయడానికి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మేమిద్దరం వెళ్ళి తెస్తాము. అండ్ ఒకరోజు వేరే స్ట్రీట్ డాగ్స్ నా మీదకి అరుస్తుంటే వాటి మీదకి అరిచింది వాటిని, అయితే అవి పారిపోయాయి తర్వాతకి, అది అరిచినందుకు. అయితే సో ఆ పప్పిని ఇప్పుడు ఇచ్చేసాం మేము వేరే వాళ్ళకి. రోజు వీడియో కాల్ చేస్తున్నాను. మా డాడీకి యాక్చువల్గా అయితే అది ఇష్టం లేదు. రోజు వీడియో కాల్ చేసి చూస్తాను. శాండీ కూడా నేను మాట్లాడితే అది నన్ను చూస్తుంది. మేము ఇంకో పప్పిని కూడా తెచ్చుకోవాలనుకున్నాము, అది లాబ్రడార్, నెక్స్ట్ ఇయర్. సో మాది అపార్ట్మెంట్ అని చాలామంది గొడవలు చేశారు, పప్పిని ఒప్పుకోలేదు, అందుకని ఇచ్చేసాం శాండీని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుంటాం మేము. సో కథ సుఖాంతం అవ్వలేదు, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది శాండీ. అయితే తనే సెలెక్ట్ చేసుకొని పేరుని అంతా చాలా ఇంకా ఎన్ని కబుర్లు చెప్పిందో అప్పుడు. సో నెక్స్ట్ ఇయర్ లాబ్రడార్తో మళ్ళీ ఒక ఇండివిజువల్ హౌస్లో శాండీ ఉంటుందని అనుకుంటున్నాము. ఇంకా అలేఖ్య రాసింది 10th క్లాస్ పాప అక్కడ. నా జీవితంలో నేను ఊహించిన సంఘటనలు ఎన్నో జరిగాయి, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. స్నేహితులను దూరం చేసుకున్నాను ఈ సెలవుల్లో, నేను నా స్నేహితులను దూరం చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. సో ఇప్పుడు అమ్మాయి మోడల్ స్కూల్కి వచ్చి రోజు టైప్ నేర్చుకుంటుంది. సో మీకు తెలుసు సెలవుల రోజుల్లో మేము ఈ టాక్స్లో కానీ ఎప్పుడు కానీ చెప్తా ఉన్నాము. అలానే మేము వీడియో కాల్స్లో మాట్లాడుతున్నప్పుడు, మైక్రోసాఫ్ట్లో కలుస్తున్నప్పుడు పిల్లలందరికీ ఏం చెప్తున్నామంటే, స్కూల్ ఎప్పుడు తెరిచే ఉంది, మీరు రావచ్చు, లైబ్రరీస్ ఓపెన్ చేసి ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, మేము 10 మంది స్టాఫ్ ఎప్పుడు ఉంటున్నాం ఇక్కడ. కాబట్టి బయ్య రోజు కూడా క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఇక్కడ చెప్తున్నారు, అలానే ఫిజికల్ గేమ్స్ ఆడుకుంటున్నారు బయట, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి మేము ఓపెన్గా పిల్లలకు చెప్తున్నాము. అలాగా చెప్పంగా కొంతమంది పిల్లలు మెల్లగా వస్తున్నారు. అలానే అలేఖ్య మొన్న మధ్యనే టైపింగ్ నేర్చుకోవడానికి అలానే ఆన్లైన్ క్లాసులు స్కూల్లోనే అటెండ్ అవుతుంది తను. అంతలోకి స్కూల్ ఓపెన్ చేశారు కాబట్టి స్కూల్కి వస్తుంది ఇప్పుడు.
సో అలా పిల్లలకి రకరకాల అనుభవాలు మీరు ఇప్పుడు అంటే లైవ్ టాక్ కాబట్టి కొంత సంశయిస్తారు, కానీ రాయాల్సింది చాలా ఉంటుంది, మీ మనసులోని భావాలు చాలా ఉంటాయి. మనం సహేస్ తెలుసు, సహేస్లో పిల్లల మనసులోని భావాలని మాట్లాడడం ద్వారా, డైలాగ్స్ ద్వారా, అలానే రాయడం ద్వారా మీకు తెలిసి ఎన్ని పుస్తకాలు పబ్లిష్ అయినాయో. అలానే కరోనా కవితలు అని చెప్పి చాలామంది పంపించారు ఆన్లైన్లో, చాలా మంచి బొమ్మలేసి పంపించారు. ఎప్పుడైతే క్రియేటివ్ వర్క్ ఏదైతే అనౌన్స్ చేశామో అందరూ రెస్పాండ్ అవ్వకపోయినా కొంతమంది 9th క్లాస్ 8th క్లాసు 6th క్లాస్ చిన్నపిల్లలు కూడా కృష్ణాష్టమిని అలానే మేము ఆన్లైన్లో సెలబ్రేట్ చేశాము, అలానే ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేశాము. ఇవి చాలా కొంచెం అంటే వింతగా ఉంటుంది ఆన్లైన్లో సెలబ్రేషన్స్ ఏంటి అని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఫిజికల్గా కలవలేం కాబట్టి పిల్లలతో కమ్యూనికేషన్లో ఉండాలి అనే భావనతో ఇన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడు కూడా డిస్కనెక్ట్ అవ్వకుండా టీచర్సు పిల్లలు పేరెంట్స్తోనూ కమ్యూనికేషన్లో ఉన్నాం. ఇలా ఆన్లైన్లోనే కాదు, టీచర్స్ ఫిజికల్గా ఫోన్ చేసి దాదాపు ప్రతి క్లాస్ టీచర్ కూడా మినిమమ్ నెలకి 2 సార్లు కాల్ చేసి ఉంటారు. ఫోన్స్ కలిసిన వాళ్ళు తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. అలానే ఇప్పుడు కూడా క్లాస్కి అటెండ్ అవుతున్నారని ప్రతిరోజు టీచర్ కూడా కలుస్తున్నారు. టీచర్ మీకు ఆన్లైన్లో ఒక టీచరు కలిసి మాట్లాడడము, కొన్ని సమాచారాలు ఇవ్వడం చేస్తున్నారు. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా టీచర్ కమ్యూనికేషన్ ఉండడం. అయితే దురదృష్టం ఏంటంటే ఇంకా కొంత శాతం మంది, ఎక్కువ శాతం మంది పిల్లలు చెప్పాలంటే ఏ విధంగానూ కమ్యూనికేషన్ లేరు. మాకు చాలా దిగులుగా అనిపిస్తుంది, వీళ్ళు ఏమవుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు అని. అంటే చదువు అనే కాదు, మనం స్కూల్కి రావడం అనేది చదువనే కాదు, చాలా సోషల్, ఎమోషనల్, ఫిజికల్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి స్కూల్కి రావడం. స్కూల్ అనేది ఒక సామాజికమైనటువంటి, అత్యవసరమైనటువంటి, అందరికీ అవసరమైనటువంటి ఒక ప్లాట్ఫామ్. దీనికి స్కూల్కి రాకుండా పిల్లలు ఇంటి దగ్గర ఏం చేస్తారనే దాని మీద చాలా మీమాంస మాకు ఉంది. దాని గురించే ఈ లైవ్ టాక్లో అందరితో కలియడానికి, అలానే మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా క్లాసెస్ గడపడానికి క్లాసెస్ జరుపుతున్నాము. ముందు కూడా ఆఫ్లైన్ ఆన్లైన్లోనే క్లాసెస్ జరుగుతాయి. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంతలోపు ఎప్పుడు స్కూల్స్ మొత్తం కంప్లీట్గా అంటే అక్టోబర్ 5న స్కూల్స్ ఓపెన్ చేయొచ్చు అని చెప్పారు. సో మీతో పాటు చిన్నపిల్లలు కూడా స్కూల్కి వస్తారని అనుకుంటున్నాము. ముందు ఎలా ఉంటుందో మనము పరిశీలించాలి. మాస్టర్, సో ఇంకా పిల్లలు ఎవరన్నా ఉంటే మీరు మాట్లాడొచ్చు వచ్చి. సో ఈరోజు 9, 10 తరగతుల పిల్లలు వాళ్ళ అనుభవాలని చాలా బ్రీఫ్గా చాలా కొద్దిమంది వచ్చి ఇక్కడ పంచుకున్నారు. ఈ శనివారం టాక్లో పిల్లలతో ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు పిల్లల్ని చూడడం అనేది స్కూల్కి ఒక రకమైన ఒక ఏమంటారు దాన్ని, ఆనందమే. సో ఇది ప్రతిరోజు పిల్లలు స్కూల్కి రావాలి, వాళ్ళు క్లాస్ రూమ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లాస్ రూమ్స్లో నిర్విఘ్నంగా కంటిన్యూ అవ్వాలి. ఒక వీక్ మనం చక్కగా గడిపాము, 6 days. ఇప్పుడే తను చెప్పాడు బాబు, స్కూల్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారని. ఎందుకంటే మనకి 12 తరగతులు జరగాల్సిన స్కూలు ఒక 2 తరగతులకే జరుగుతుంది. సో సమస్య లేదు కదా. మన స్కూల్లో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఉండే పిల్లల గ్రౌండ్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, కారిడార్స్ కానీ, బాత్రూమ్స్ కానీ చాలా తక్కువ మంది పిల్లలకి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఎక్కడ మనము పొల్యూషన్ చూడనవసరం లేదు. ఎప్పుడు అనుకుంటాము కరోనా అనేది పోవచ్చు, కానీ తర్వాత చాలా రావచ్చు, ఇలాంటి విపత్కారాలు మనం ఎదుర్కోవచ్చు. అన్లెస్ వీఆర్ రియల్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద పొల్యూషన్స్, we may have to face many drastic things like this. సో ఈరోజు లైవ్ టాక్ ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ వచ్చే శనివారం మరొక విషయంతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.